తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తెలంగాణలో ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ముగిసింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల పోరు షురు అయింది. మరోపక్క 3 రోజుల్లో ఈ పోస్టులకు నామినేషన్ తేదీ దగ్గర పడుతూ ఉండటం, ఇప్పటికే అభ్యర్థులు ఎవరనేది ప్రకటించకపోవడంతో సీట్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోపక్క ఆశావాహుల జాబితా పెరుగుతూ ఉండటం, పోటీ తీవ్రస్థాయిలో ఉండటంతో అభ్యర్థుల ఖరారు పార్టీకి సవాల్గా మారింది. తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరు అనే సస్పెన్స్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో నెలకొంది. ఈ క్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. అదే రోజున ఏఐసీసీ పెద్దలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఇక తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులను అదే రోజు అధిష్టానం ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల రేసులో వేం నరేందర్ రెడ్డి, సామర్ రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్రావు, విజయశాంతిల పేర్లు తెరపైకొస్తున్నాయి. రెడ్డి కోటలో వేం నరేందర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు ఆయన సీఎం రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడితో పాటు సీఎం రాజకీయ సలహాదారుడు కావడంతో అతని పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లే అని పార్టీ వర్గాల్లో చర్చించుకుంటున్నాయి. మరోపక్క సామాజిక సమీకరణాల ఆధారంగా ఇప్పుడు అవకాశం దక్కకుంటే రాజ్యసభకు పంపే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే రెడ్డి సామాజిక వర్గం నుంచి వినిపిస్తున్న మరో పేరు సామర్ రామ్మోహన్ రెడ్డి. సామర్ రామ్మోహన్ రెడ్డికి ప్రస్తుతం టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ గా ఉన్నారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ గా, పార్టీ అధికార ప్రతినిధిగా ఎదిగారు సామ. అడ్వకేట్ గా, మీడియా స్పోక్స్ పర్సన్ గా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో విధాలుగా సేవలందిస్తున్నారు ఆయన. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో సామా కృషి కూడా ఉందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. బలమైన బీఆర్ఎస్ పార్టీ నేతలను తన వాగ్ధాటితో ఎదుర్కొని ప్రజల్లో నాటి ప్రభుత్వ తీరును, అరాచకాలను, అక్రమాలను ఎండగట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తన మాటలతో, పదునైన ప్రశ్నలతో నాటి అధికార బీఆర్ఎస్ను, ఆ పార్టీ నేతలను ఇరుకున పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నాటి ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపి కాంగ్రెస్ వస్తే మేలు జరుగుతుందనే భావన ప్రజల్లో కల్పించడంలో సామా సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అలాంటి యువ నాయకుడిగా నిత్యం ప్రజలతో మమేకమవుతూ వచ్చిన సామకు ఎమ్మెల్సీ ఇస్తే పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందంటున్నారు ఆ పార్టీ నేతలు. మరోపక్క రాహుల్ గాంధీ సారథ్యంలో పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. రాబోయే 25 ఏళ్ల కాంగ్రెస్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పార్టీలోని యువరక్తాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇదే విషయం సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం బహిరంగంగానే ప్రకటించారు. సో ఏ విధంగా చూసుకున్నా యువనేత సామా రామ్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు కన్ఫర్మ్ అయినట్లే. ఏ విధంగా చూసినా చట్టసభలకు వెళ్లే అవకాశం సామాకుందని, సామాకే ఎమ్మెల్సీ ఇవ్వాలని పార్టీలోని యువ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎస్సీ కోట నుంచి అద్దంకి దయాకర్ పేరు బలంగా వినిపిస్తోంది. తెలంగాణ పాలిటిక్స్ లో అద్దంకి పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీ వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిన నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపే ఉంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో ఆయనకి దక్కాల్సిన తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ను మరొకరికి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత దయాకర్ కు తగిన పదవిస్తామని ఆ సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి ఏడాది దాటినా దయాకర్ కు ఏ పదవి దక్కలేదు. దీంతో ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో తప్పకుండా అద్దంకి ఛాన్స్ ఉందనేది టాక్. ఇక నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న విజయశాంతి కూడా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ రేసులోకి వచ్చారు. తనకు అవకాశం ఇవ్వాలంటూ ఢిల్లీలోని పెద్దలను కలిశారు. తాను పార్టీకి ఎంతో సేవ చేశానని, తన సేవలను గుర్తించి తనకొక్క ఛాన్స్ ఇవ్వాలని విజయశాంతి కోరినట్లు సమాచారం. పైగా తెలంగాణలో కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కావటం, విజయశాంతి పట్ల సానుకూల వైఖరితో ఉండటంతో ఆమెకు ఎమ్మెల్సీ ఛాన్స్ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఎవరి అభిప్రాయాలు వారికున్నా పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో తెలియాలంటే మరో 2 రోజులు ఎదురు చూడాల్సిందే.